హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై గురుదేవ. భక్త విజయంలోని కథల్లో శ్రీ పాండురంగని భక్తుల్లో ఒకరైన సంత్ చోకామేళా గురించి తెలుసుకుందాం. భూవైకుంఠపురమైన పండరీపురమునకు అతి దగ్గరలో ఉన్న మంగల్మేడ అనే గ్రామంలో శ్రీ సంత్ చోకామేళా జన్మించారు. కలి ప్రభావం చే ధర్మం క్షీణించి అధర్మం పెచ్చుమీరి మనుష్యుల మధ్య విభేదాలు సృష్టించి వెనుకబడిన జాతిలో జన్మించాడని చోకామేళాను అంటరాని వానిగా ముద్ర వేసి దేవాలయ ప్రవేశం లేకుండా, గురువు వద్ద విద్యను అభ్యసించే అవకాశం లేకుండా కట్టుబాట్ల పేరుతో కట్టడి చేశారు. అయినను చోకామేళా తన ఇంటిని ఆలయంగా, ఆ పాండురంగన్నే తన గురువుగా కొల్చు జీవనం సాగించుచుండెను. వీరి భార్య సోయరాబాయి, చెల్లెలు నిర్మలాబాయి, ఆమె భర్త బంక అందరూ చోకామేళా అడుగుజాడల్లో ఆ పాండురంగనిపై దృఢమైన భక్తి విశ్వాసాలతో మెలుగుచుండేవారు. వీరందరూ ప్రతినిత్యం ఉదయాన్నే చంద్రభాగా నదిలో స్నానమాచరించి పాండురంగని రూపాన్ని మదిలో ప్రతిష్ఠించుకొని కంటిపై రెప్ప వాల్పకుండా ఆలయం వైపు తదేకంగా వీక్షిస్తూ అదే స్వామి దర్శన భాగ్యంగా ఆనందించేవారు. Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare. చోకామేళా ఆ రుక్మిణీ పాండురంగన్నే తన మాతాపితరులుగా భావించి అభంగములు పాడుచు నామ సంకీర్తనం చేయుచు బాహ్యస్మృతి కోల్పోయేవాడు. పాండురంగడే తన ఎదుట ఉన్నాడనే భావావేశంతో భజనలు చేస్తున్న చోకామేళాను భక్తులందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయేవారు. అది చూసిన ఆలయాధికారులు, చోకా నీ భజనల వల్ల గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతున్నది కావున ఇక్కడి నుండి వెళ్ళిపోయి నీ ఇంటి వద్ద ఇష్టం వచ్చినట్టు ఎగరమని పంపించేస్తారు. ఈ సంఘటనకు మనస్తాపానికి గురైన చోకామేళా, హే పాండురంగా, కనీసం నీ ఆలయం ముందు భజన చేసుకునే భాగ్యం కూడా నాకు లేదా అని బాధపడుతూ ఆ రాత్రి వారి కుటుంబ సభ్యులందరూ భోజనం మానేసి నిద్రపోకుండా దుఃఖంతో పాండురంగని కీర్తిస్తుండగా భక్తవత్సలుడైన విఠలుడు వారికి దర్శనమిస్తాడు. ఇటుకపై నిల్చొని తన రెండు చేతులను నడుంపై పెట్టుకొని మెడలో వైజయంతిమాల మకర కుండలములు ధరించి నుదుట చందన కస్తూరి తిలకములతో కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తున్న ఆ పాండురంగని దివ్య దర్శనాన్ని చూచుటకు రెండు కనులు చాలవన్నట్టు తనను తాను మైమర్చిపోయి చూస్తూ ఉండిపోతాడు చోకామేళా. దీనదయాళుడైన విఠలుడు చోకామేళా దంపతులను ఆశీర్వదించి, హే చోకా, నీవు నా అంతరంగిక భక్తుడవు, నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను. నీవు ఆదర్శ పురుషుడిగా రాబో రోజుల్లో ఎంతో మందికి భక్తి చైతన్య ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలుగజేస్తావు. ఇదిగో చెబుతున్నాను విను, నీవు అంటరాని వాడవు కావు. నిన్ను తాకే అర్హత లేని వారందరూ అంటరాని వారే. వారికి ఆలయ ప్రవేశం అన్నమాటే కానీ వారు చూసేది నా రాతి విగ్రహాన్ని మాత్రమే. నీవు నా సుందర మనోవిగ్రహ జీవంతో సంభాషించుకోవచ్చును. ఇదిగో ఇప్పుడే నిన్ను నా ఆలయంలోకి తీసుకెళ్తున్నానని రంగడు చోకా చేయి పట్టుకొని తన ఆలయంలోకి తీసుకెళ్తాడు. రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
Hare Krishna 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 Hare Hare Krishna Krishna Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare పాండురంగడు చోకామేళాను తనతో పాటు గర్భాలయంలోకి తీసుకొని వెళ్ళి ఆ రాత్రి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను బోధించి నీ వంటి భక్తులను ఉద్ధరించడానికే నేను ఈ కలియుగంలో పండరీపురంలో నిజవాసం చేయుచున్నాను. నేను ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాను. నా కీర్తిని 10 మందికి తెలిపి భక్తి చైతన్యంతో సమాజాన్ని సన్మార్గం వైపు పయనింపచేయాలని, ఈ మార్గంలో నీకు అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ ద్వారా కలిగే ఈ విభూతులతో గొప్ప భక్తునిగా చిరస్థాయిగా నిలిచిపోయి ఎంతో మందిని ఆధ్యాత్మికత వైపు పయనింపచేసి చివరకు నాలో ఐక్యం చెందుతావని ఆ పాండురంగడు తన అమృత సందేశాన్ని చోకామేళాకు వినిపిస్తాడు. చోకామేళా ఆనంద పరవశుడై నా జీవిత సర్వస్వం మీ సేవకే అంకితం అంటూ స్వామివారి పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తాడు. ఇంతలో తెల్లవారుతుంది. స్వామివారి సుప్రభాత సేవ అయిన కాగడ హారతి కోసం గర్భాలయ తలుపులు తెరిచి చూసేసరికి పాండురంగని పాదాల వద్ద చోకామేళా కనిపిస్తాడు. అంటరాని వాడు ఆలయంలోకి ప్రవేశించి అపవిత్రం చేశాడని నానా విధాలుగా దూషణలాడి ఆలయ అధికారులు చోకామేళాను పండరీపురం నుండి బహిష్కరిస్తారు. ఇదంతా ఆ పాండురంగని లీలగా భావించిన చోకామేళా చంద్రభాగా నది అవతలి వైపు ఒక కుటీరం నిర్మించుకొని ఆ పాండురంగని నిరంతరం ధ్యానిస్తూ నృత్య భజనలతో జీవనం సాగిస్తుంటాడు. చోకామేళా దంపతులకు సంతానం లేకుండెను. కానీ ఏ రోజు వారు అది లోటుగా భావించలేదు. ఆ పాండురంగన్నే తమ కన్నబిడ్డగా, తమ నివాసమే పండరీపురంగా భావిస్తూ సదా విట్టల జప ధ్యాన సంకీర్తనలతో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు వీరి కుటీరం ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అని నిల్చుంటాడు. అంతటా ఇంట్లో నుండి బయటకొచ్చిన సోయరాబాయ్, స్వామి మేము అంటరాని వారం, మీ వంటి బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇవ్వలేమని కంటతడి పెడుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మా ఈ లోకంలో అంటరాని వారంటూ ఎవరూ లేరు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టిన వాడే నిజమైన బ్రాహ్మణుడు అంటాడు. అప్పుడు సోయరాబాయ్ అతిథిదేవో భవ అని ఆ బ్రాహ్మణునికి కడుపు నిండా భోజనం పెడుతుంది. అంతటా సంతోషించిన ఆ బ్రాహ్మణుడు సుపుత్రా ప్రాప్తిరస్తు అని సోయరాబాయిని ఆశీర్వదిస్తాడు. ఆ బ్రాహ్మణి రూపంలో వచ్చిన వాడు సాక్షాత్తు పాండురంగడే అని సోయరాబాయికి తర్వాత అర్థమవుతుంది. విఠలుని దయతో ఆ దంపతులకు చక్కని కుమారుడు కలుగుతాడు. అతడికి కర్మమేళా అని నామకరణం చేస్తారు. కర్మమేళా కూడా భక్తి మార్గంలో పయనిస్తూ అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయుడుగా పేరు తెచ్చుకుంటాడు. Hare Krishna Krishna Krishna
हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण कृष्ण చోకామేళా కుటుంబాన్ని పండరీపురం నుండి బహిష్కరించిన కారణంగా సోయరాబాయికి 9 మాసాలు నిండిన సమయంలో పురుడు పోయుటకు ఎవరూ రాకపోగా సాక్షాత్తు ఆ రుక్మిణీమాతయే మారువేషంలో వచ్చి సోయరాబాయికి పురుడు పోసి భక్తుల రుణం తీర్చుకుంటుంది. ఈ విధంగా భక్త పరాయణుడైన ఆ పాండురంగన్ లీలలు పరమాద్భుతంగా సాగుతుంటాయి. ఒకరోజు ఉదయాన్నే పాండురంగడు చోకామేళా ఇంటికి వచ్చి నాకు ఆకలిగా ఉన్నది, భోజనం వడ్డించుమనెను. ఆశ్చర్యపడిన చోకా దంపతులు, స్వామి మీరు మా ఇంట భుజిస్తే మాకు పాపం కలుగుతుంది కదా అని అంటారు. వెంటనే స్వామివారు, మీ వంటి ఉత్తమ భాగవతుల ఇంటిలో భోజనం చేసిన వారికి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది, కావున సందేహించక భోజనం వడ్డించుమని ఆజ్ఞాపించెను. పాండురంగని ఆజ్ఞను శిరసావహిస్తూ సోయరాబాయి 2 విస్తార్లలో భోజనం వడ్డిస్తుంది. ఒకదానిలో రంగడు, మరొక దానిలో చోకా పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటారు. పాండురంగనికి భోజనం వడ్డిస్తున్నానన్న పారవశ్యంలో సోయరాబాయి చేతిలో ఉన్న పెరుగు గిన్నె తొనికి కొంచెం పెరుగు స్వామివారి పీతాంబరంపై పడుతుంది. స్వామి క్షమించండి, అపరాధం జరిగింది, మీకు మరో పీతాంబరం ఇచ్చుకునే అదృష్టం మాకు లేదని చోకామేళా దుఃఖిస్తుంటాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆలయ అర్చకులు ఈ మాటలు విని కిటికీలోంచి చోకామేళా ఇంటిలోకి తొంగి చూస్తారు. వారికి చోకామేళా ఒక్కడు మాత్రమే భోజనం చేస్తున్నట్టు కనబడుతుంది. వెంటనే వారు చోకామేళాను బయటికి పిలిచి, ఓరి చోకా, ఇంకా నీకు పొగరు తగ్గలేదా? మమ్ములను అవహేళన చేయుటకు నీతో పాండురంగడు భుజిస్తున్నట్టు నాటకమాడుతావా అని ఆవేశంతో చోకా చెంప మీద కొట్టి వెళ్తారు. తదుపరి ఆ అర్చకులు పాండురంగని దర్శనం కోసం గర్భాలయంలోకి వెళ్లి చూడగా ఆశ్చర్యంగా స్వామివారి పీతాంబరంపై పెరుగు మరియు స్వామి చెంప మీద కొట్టినట్టు వేలిముద్రలు చూచి వణికిపోయిన ఆ అర్చకులు జరిగిన తప్పిదమును తెలుసుకొని పశ్చాత్తాపంతో చోకామేళా ఇంటికి వెళ్లి క్షమించమని వేడుకుంటారు. సాక్షాత్తు ఆ పాండురంగడికే భోజనం పెట్టిన మీ వంటి భాగవతోత్తములను తెలియక తూలనాడినామని అపరాధాన్ని మన్నించుమని వేడుకొని వేద మంత్రాలతో సాదరంగా చోకామేళాను పాండురంగని ఆలయానికి ఆహ్వానించి స్వామి ముందు వారి తప్పులకు క్షమాపణ వేడుకొనగా వెంటనే పీతాంబరంపై ఉన్న పెరుగు, చెంప మీద ఉన్న వేలిమరకలు అదృశ్యమవుతాయి. ఈ విధంగా చోకామేళా కీర్తి నలుదిశల వ్యాపించి అనేక మంది భక్తులు వీరిని దర్శించుకొని తరించుతారు. Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे శ్రీ సంత్ చోకామేళా నిరక్షరాస్యుడైనప్పటికీ పాండురంగన్నే గురువుగా కొలుస్తూ ఎన్నో అభంగములు రాశాడు. అవి ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. చోకామేళా సంత్ జ్ఞానేశ్వర్ నామదేవుల వారితో కలిసి తీర్థయాత్రలు చేసి అనేక నామ సంకీర్తనలో పాల్గొంటాడు. శ్రీ రుక్మిణి పాండురంగన్తో శ్రీ నామదేవుల వారితో కలిసి చోకామేళా అలంధికి వెళ్లి శ్రీ సంత్ జ్ఞానదేవుల వారి జీవ సమాధికి తన వంతు సేవలు అందించారు. ఒకరోజు నామదేవుల వారు విఠలుని దర్శనానికి ఆలయానికి వచ్చినప్పుడు పాండురంగడు ఒకంత బాధతో కంటతడి పెట్టి కనిపిస్తాడు. ఎప్పుడూ భక్తులను చూస్తే పరమానందభరితుడయ్యే రంగడు విచారంతో ఉండుటకు కారణమేమిటని నామదేవుల వారు స్వామిని ప్రార్థిస్తాడు. అంతటా పాండురంగడు ఈ విధంగా పలుకుతాడు: నామదేవ, నా అంతరంగిక భక్తుడైన చోకామేళా ఈరోజు ఒక భవన నిర్మాణ పనిలో ఉండగా ఆ భవనం కూలి అతడనే మరణించాడు. కానీ అతడికి నా పాదాల చెంత తనువు చాలించాలనే చివరి కోరిక ఉండేది. అది తీర్చలేకపోయాననే ఒకంత బాధగా ఉంది. నీవు వెళ్ళి చోకామేళా ఎముకలు తెచ్చినచో వాటిని ఆలయం ముందు నేనే సమాధి చేయుదునని పలికెను. అంతటా నామదేవుల వారు సామూహిక దహనం జరిగిన ఆ ప్రదేశానికి వెళ్ళి అందులో చోకా ఎముకలు గుర్తించలేక బాధతో తిరిగొచ్చి పాండురంగానికి విషయాన్ని తెలియజేస్తాడు. వెంటనే స్వామివారు ఈ విధంగా పలుకుతారు: నామదేవ, నీవు మరల వెళ్ళి అక్కడున్న ప్రతి ఎముక నీ చెవి దగ్గర పెట్టుకొని విను. ఏ అస్థికల నుండైతే నా నామ సంకీర్తన వినిపిస్తుందో అవి చోకావి అంటాడు. వెంటనే నామదేవుల వారు తిరిగి శ్మశానానికి వెళ్ళి ఒక్కో ఎముకను చెవి దగ్గర పెట్టుకొని వింటుండగా ఆశ్చర్యంగా కొన్ని ఎముకల నుండి విఠల 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 అనే అమృత నామధ్వని వినిపించుచుండెను. నామదేవుల వారు ఆనందంతో, హే చోకా, నీవు ఎంతటి భక్తుడవయ్యా! ప్రాణంతో ఉండగా వినలేని నీ అమృత నామ సంకీర్తనను నీ ఎముకల ద్వారా వినే అదృష్టం నాకు కలిగిందని, నీ ఎముకల నుండి ధ్వనించే ప్రతి విఠల శబ్దము పాండురంగనిపై నీకు గల అచంచల భక్తి ప్రవృత్తులను తెలియజేస్తుందని కొనియాడి ఆ అస్థికలను మూటగట్టుకొని పాండురంగని వద్దకు వచ్చెను. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే कृष्ण 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 हरे हरे
నిజంగా చౌకామేళా ఎంతటి అదృష్టవంతుడు! సాక్షాత్తు ఆ పాండురంగడే మంత్రోచ్చారణలతో తన అంతరంగిక భక్తులందరి సమక్షంలో తన ఆలయం ముందు ఆ ఎముకలతో చౌకామేళాకు సమాధి నిర్మించి అతని కోరిక తీర్చెను. పండరీపురానికి వచ్చిన భక్తులు ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ సంత్ చౌకామేళా సమాధిని దర్శించుకున్న తర్వాతనే పాండురంగని దర్శించుకోవడం నేటికి ఆనవాయితీగా కొనసాగుతుంది. భక్తికి ఎల్లలు లేవని, జాతి మత కుల లింగ వర్గ భేదం లేకుండా భగవంతుడు అందరి సొత్తని, భక్తి చైతన్యంతో భవసాగరాన్ని దాటవచ్చని, నామ సంకీర్తనలతో నారాయణ్ణి అనుగ్రహం పొందవచ్చని, భజనల ద్వారా భగవంతునికి చేరు కావచ్చనడానికి పాండురంగని పరమభక్తుడైన చౌకామేళా కథనే మనకు నిదర్శనం. జయ గురుదేవ. హరేర్ నామైవ కేవలం. చౌకామేలు విఠన చౌకామేలు విఠన పాండురంగ 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 విఠల విఠల విఠల. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.